పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు వామనావతారంలో మిగతా భాగం తెలుసుకుందాం. బలి చక్రవర్తి అబ్బో నేను ఇచ్చేస్తాను అన్నాడు 3 అడుగులు. ఈ మాట విన్నాడు ఎవరు? ఆయన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు. మరి శిష్యుని అభిలాష, శిష్యుని మేలు కోరేవాడు కదా, అందుకని గబగబా వచ్చాడు. వచ్చి వారిజాక్షులందు వైవాహికములందున్ బ్రాణ విత్తమాన భంగమందున్ జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవత్సు నగము వందదు అధిపా అన్నాడు. అంటే తెలుసు వచ్చినవాడు విష్ణుమూర్తి అని, మొత్తం అంతా ఆయనే హరించేస్తాడు ఈయన సంపదనంతా అని కూడా తెలిసిన శుక్రాచార్యుడు శిష్యుని మేలు కోరి ఈ మాట చెబుతున్నాడు అనమాట. నాయనా నువ్వు అంతా ఇస్తానన్నావు, ఆయనకి ఏదడిగితేది, ఆయన వచ్చినోడు సామాన్యుడు కాదు, కాబట్టి జాగ్రత్త, నువ్వు అబద్ధం ఆడొచ్చు, మాట తిరిగి ఇంకొక మాట చెప్పొచ్చు అని ఎప్పుడు చెప్పొచ్చో చెబుతున్నాడు. ఓ రాజా, స్త్రీల విషయంలో వివాహ సమయంలో ప్రాణం పోయేటప్పుడు, ధనము పోతుంది అనుకున్నప్పుడు, మానం పోతుంది అనుకున్నప్పుడు, భయపడిన గోవులని బ్రాహ్మణులను రక్షించేటప్పుడు అసత్యమాడిన దోషం కాదు అన్నారు. ఇక్కడ గురువుకి శిష్యుడి పట్ల గల అవ్యాజమైన ప్రేమని తెలుపుతోందనమాట. అయితే ఆయన చెప్పింది ఇంకోటి కూడా ఇందులో. వారిజాక్షులు ఏంటంటే ఆడపిల్లల్ని ఆడవారిని వశం చేసుకోవటానికి అబద్ధాలు ఆడమని కాదు, ఇక్కడ ఆడవారిని రక్షించే విషయంలో అబద్ధాలు వచ్చని, వాళ్ళని రక్షించే విషయం. అలాగే వివాహం చేసేటప్పుడు అని అంటే 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయండి అంటే ఇద్దరు జత కలపండి కానీ జతని విడదీయబోకండి అని అర్థం అనమాట ఇక్కడ. అట్లాగే ప్రాణం పోయేటప్పుడు, అలాగే ఇతరుల ప్రాణాన్ని రక్షించడం అనమాట. మన ప్రాణం పోయేటప్పుడు అని కాదు, మన ప్రాణం పోయేటప్పుడు అరే ప్రాణం పోయకపోయినా సరే నేను నా మాట తప్పనన్న వాడినే చెప్పుకుంటున్నాం, కానీ గొప్పగా ప్రాణం పోతుంది కాబట్టి అబద్ధం ఆడాడని ఆయన చరిత్రలో ఎక్కడ రాసుకోలే మనం, ఎవరో మన పెద్దవాడు చెప్పలే. కాబట్టి ప్రాణం పోయేటప్పుడు అంటే ఇతరుల ప్రాణాన్ని రక్షించటం అనమాట. ఇతరుల ప్రాణంకి అపాయం వచ్చినప్పుడు ఆయన రక్షించడం కోసం అప్పుడు అబద్ధం ఆడండి. ఎవరైనా వచ్చారు గబగబా, ఏమంటే నన్ను చంపడానికి వస్తున్నారండి, కాస్త మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి అంటే ఆయన దాచేసాడు, అటు వెళ్ళిపోయాడండి, ఇక్కడ రాలేదండి అని చెప్పొచ్చు. అలా నీ ప్రాణం కోసం కాదు, ఇతరుడి వాడి ప్రాణం రక్షించడం కోసం. అలాగే ధనం పోయేటప్పుడు ఇవన్నీ పోయినా సరే ఇప్పుడు నీ సత్యం మీద నిలబడ్డాడు కాబట్టి తన ధనము పోయింది, తన ప్రాణములు పోతున్నాయి, అయినా బలిచక్రవర్తి నిలిచాడు కాబట్టి అటన్నిటినీ ఎదిరించి అవన్నీ అక్కర్లేదు అనుకుని ఆయన చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ప్రాణ విత్త మానభంగములు అంటే ధనం పోయేటప్పుడు ఇవన్నీ మనవి కాదు, ఎదుటి వాళ్ళు పోతూ ఉంటే రక్షించడానికి అని చెప్పుకోవాలి. అలాగే గోవులు భయపడి వస్తే, అలాగే బ్రాహ్మణులు భయపడి వస్తే అలాగే వాళ్ళని రక్షించాలి, అప్పుడు అసత్యమైన తప్పు లేదు అని చెప్పి చెప్పుకోవాలి. ఈ పద్యానికి మనం అర్థం. ఆయన సరేనాయన నువ్వు వాడు అబద్ధమేం పర్వాలేదు అన్నాడు శుక్రాచార్యుడు. అప్పుడు ఇంకా ఏమంటున్నారంటే కులమున్ రాజ్యమున్ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమంగళడే మాన్పనొకండు నా పలుకుల కర్ణింపు కర్ణంబులన్ బొలదీ దానము గెనమున్ బలుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా అని ఇంకా చెప్తున్నాడు అనమాట బలిచక్రవర్తి. శుక్రాచార్యుడు ఏమంటున్నాడు, ఓ ఉత్తమ త్యాగశీలి, మీ కులము రాజ్యము తేజాన్ని నిలుపుకో, రక్షించుకో, వాటన్నిటినీ ఆయన హరించటానికి వచ్చాడు. విష్ణువు కొంచెంతో పోతాడు అనుకుంటున్నావా? ఏమో, ఏమీ లేదు, ముల్లోకాలని ధరిస్తాడు, పరాక్రమంతో బ్రహ్మాండాలన్నిటినీ నిండిపోతాడు. అప్పుడు మాన్పుటకు ఎవరు చాలరు. అప్పుడు ఆయన్ని మాన్పేది, ఆయన ఆపగలిగేది అసలు ఎవరున్నారు? అంతా ఆయన అనుసంజ్ఞలలోనే నడుస్తూ ఉన్నది కదా ఈ ప్రపంచం. కాబట్టి నా మాట విను నాయన ఓ బలిచక్రవర్తి, దానం వద్దు అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు బలిచక్రవర్తి అంటున్నాడు శుక్రాచార్యతోటి, తన గురువుతోటి. గురువు బ్రహ్మస్వరూపుడే, అయినా గురువేంటి దేవుడేంటి, ఇద్దరూ ధర్మాన్ని తప్పమని మన అడిగితే ధర్మం తప్పకూడదనే
మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే ఆంజనేయుడు మరి యుద్ధం చేశాడు కదా, యయాతిని రక్షించడానికి తన సర్వస్వాన్ని అర్పించిన రాముడితోనే యుద్ధం చేశాడు కదా రక్షించడానికి. నేను మాట ఇచ్చాను అంతే అన్నాడు. అలాగే ఇక్కడ నేను మాట ఇచ్చాను రాజా, కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే వారేరి సిరి మూట గట్టుకొని పోవంజాలిరే ఉర్విపైనం బేరైనంగలదే శిబి ప్రముఖులున్ బ్రీతిన్యసక్కాములై ఈరే కోర్కులు వరలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. శుక్రాచార్యతో భార్గవ, భృగు మహర్షి కుమారుడు కదా, అందుకని ఓ భార్గవ అంటూ సంబోధించాడు ఆయన్ని, ఆచార్యుల గారిని. ఓ శుక్రాచార్య, ఎందరో రాజులు లేరా? ఎందరో రాజులు అయ్యారు కదా, వాళ్ళకి రాజ్యాలు ఉన్నాయి కదా, వాళ్ళు గర్విష్ఠులు అయ్యారు. వారు అలాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారా? వాళ్ళ పేరు ఏమైనా చెప్పుకుంటున్నామా మనం? ఇప్పుడు ఎవరి పేర్లు చెప్పుకోవట్లేదు కదా. ధనము మూట పట్టుకొని పోయేటప్పుడు ఏమైనా మూట కట్టుకుని వెళ్ళారా దాన్ని? భూమిపై పోనీ వారి పేరైనా ఉందా? కానీ శిబి చక్రవర్తి ఏం చేశాడు? కీర్తి కామలే చక్కగా ప్రేమతో అడిగిన వారి కోరిక తీర్చాడు. పావురాన్ని డేగ తొడుముకు వస్తున్న పావురాన్ని రక్షించడం కోసం తన తొడతో కోసి మాంసాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు కదా. కాబట్టి అలా కీర్తిని పొంది వాళ్ళు యశక్కాములయ్యారు, కీర్తిని పొందారు. వారిని ఇప్పుడు కూడా మర్చామా మనము? కాబట్టి అలా ఉండాలి, కానీ మాట తప్పితే ఎట్లా గురువు వర్య అంటూ మొదలెట్టారు. ఇంకా ఏమన్నారంటే, ఉడగని క్రతువులందపములన్ బొడగన్ జననట్టి పొడవున గురచై అడిగడిన్నట నను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఓ మహానుభావ, ఎడతెరుపులేని యజ్ఞాలు తపములు వలన కూడా కనిపించడు కదా మహానుభావుడు. యజ్ఞం చేస్తే కనిపిస్తాడా? తపం చేస్తే కనిపిస్తాడా విష్ణుమూర్తి? మనకి ఏమీ కనిపించడు, అంతటి గొప్పవాడు. మరి ఇప్పుడు ఏం చేశాడు? కొలతలలో చిన్నవాడై వచ్చాడు ఇక్కడ మన దగ్గరికి. అంత భాగ్యం నాది. అలాంటి వాడు యాచకుడైన దగ్గరికి రావటం నా అదృష్టమే కదా అంటున్నాడు. అతడు కోరిన దాన్ని అసలు నా బోటవాడు తగినవాడేనా? నేను ఇవ్వగలనా అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఆ మహానుభావుడి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు ఇప్పుడు చెప్పబోయే పద్యం. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనవుపై నంసోత్తరీయంబుపై పదాబ్జములపై పాలిండ్లపై గపోలి తటిపై నూత్ర మర్యాదంబు చందు కరంబు కిందగుట మీదైనా కరంబగుట మేల్కాది రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే. ఓ గురువర్య, మొదట ఆ మహానుభావుడి చెయ్యి ఎలాంటిది? ఆ శ్రీ లక్ష్మీదేవి కొప్పు పైన నాట్యం ఆడింది. పిమ్మట శరీరం మీద, పైట కొంగు మీద, పద్మాల పైన, చెక్కిళ్ళ మీద, పాలెండ్ల పైన నాట్యం ఆడింది. నూతన మర్యాదను చెందింది, అంటే సన్మానాన్ని పొందింది ఆ శరీరం మీద ఈ చెయ్యి. అలాంటి ఆ మహావిష్ణువు చెయ్యి కిందే అవటం అంటే దాత చేతి ఎప్పుడూ పైనే ఉంటుంది కదా, అభ్యర్థి చెయ్యి ఎప్పుడూ కిందే ఉంటుంది కదా, అభ్యాగతుడు కదా. ఆయన చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన ఉంటే ఇంతకన్నా శుభమేముంది? ఈ శరీరం ఏమి చెడిపోదా? ఈ రాజ్యం ఏమైనా శాశ్వతమా? ఆ శాశ్వతం కాదని ఇందాక చెప్పాడు కదా. అందరూ రాజులు ఎంతోమంది రాజ్యాలు పోగొట్టుకున్నారు, అయినా వాళ్ళ పేర్లన్నీ నిలబడ్డాయా? శిబి చక్రవర్తి లాంటి పేర్లే కదా నిలిచిందని ఇందాక చెప్పాడు కదా. కాబట్టి ఈ రాజ్యము శాశ్వతం కాదు అని అంటే ఇందులో ఈ కళ్యాణ విశేషం, లక్ష్మీనారాయణ కళ్యాణ విశేషాన్ని కొనియాడాడు అనమాట బలిచక్రవర్తి. అలాంటి వాని చెయ్యి కింద అవుతోంది అని చెప్తున్నాడు, నా చెయ్యి పైన అవుతోంది అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైనన్ గులాంతమైనన్ నిజమున్ రానిమ్ము కానిమ్ము పోహరి అయినన్ హరుడైన నిరజ భవుండభ్యాగతుండైన నౌ
దిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమాధివర్య వేయేటికిన్ అంటూ ఓ బుద్ధిమంతుడైనటువంటి శుక్రాచార్య, నరకమైనా సరే, బంధింపబడినా సరే, అంటే భూమి రాజ్యం ఇవన్నీ పోయినా సరే, దుర్మరణం పొందినా సరే, కులము అంతరిస్తున్నా సరే, ఇప్పుడు ఇంకేమైనా సరే అయితే రాని పోని, ఎంత చెడ్డు రాని పోని, శివుడైనా హరి అయినా బ్రహ్మ అయినా యాచకుడై వస్తే రాని, ఎవరైతే ఉంది మనకి. వాళ్ళు వస్తే ఇంకా గొప్ప కదా, వాళ్ళు వచ్చారు అంత ఆక్రమిస్తారు, నువ్వు ఇవ్వద్దంటారేంటి? వాళ్ళు వస్తే మరీ సంతోషం, వాళ్ళ చెయ్యి కింద అవుతుంది, మన చెయ్యి పైన అవుతుంది కదా. కాబట్టి వాడు రాని విను, 1000 మాటలు ఎందుకు అసలు, నా నాలుగు అసలు ఆడిన మాట తప్పదు అంటే దానవీరుడు బలి దాతృత్వ దీక్ష ఇక్కడ భాగవతంలో చెప్పారనమాట. అంటే సత్యమునకిచ్చిన ప్రాధాన్యత ఇక్కడ గ్రహించాలి. అంటే ఒక్కసారి మాట ఆడితే మంచివారు సజ్జనులు ఆ మాటకి కట్టుబడి ఉంటారు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన హరుడైతే ఉంది, హరి అయితే ఉంది, బ్రహ్మ అయితే ఉంది, ఎవరైనా నాకు ఒక్కటే, నేను ఆడిన మాట తప్పను అన్నాడు. ఆ తర్వాత ఇంకా మేరువుతల క్రిందైనను బారావారంబులింక బారినన్ లోలోధారు నిరజమైపోయిన ధారాధ్వము బద్ధమైన దప్పక ఇత్తున్. ఎంత గట్టిగా చెబుతున్నాడంటే, మేరు పర్వతం తల కిందలు అవ్వచ్చు, కానీ నేను మాట తప్పను ఓ ఆచార్య. సముద్ర జలం ఇంకిపోని పర్వాలేదు, నేను మాత్రం ఆట తప్పను. భూమి పొడి అయిపోవచ్చు, కానీ ఆకాశం కట్టుబడి ఉండదు. ఆకాశం విస్తరిస్తూ ఉంటుంది, ఆకాశానికి అంతు లేదు కదా. అలాంటి ఆకాశం కట్టుబడి ఉంటే కొన్ని పరిధుల్లో ఉంటే ఉండొచ్చు కాక, ఈ దానం తప్పక ఇస్తాను అని గురువర్యుడితోటి అంత గట్టిగా చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, బ్రతుకవచ్చుగాక బహుబంధనములైనన్ వచ్చుగాక లేమిన్ వచ్చుగాక జీవధనములైనన్ జడుగాక మాటందిరుగలేరు మానధనులు. ఓ గురువర్య, బ్రతకవచ్చు, అనేక ఇక్కట్లు రావచ్చు, దరిద్రము రావచ్చు, ప్రాణం ధనము చెడిపోవచ్చు, కానీ పతనం కూడా అవ్వచ్చు ఈ శరీరం. కానీ అభిమాన ధనులు ఏం చేస్తారు? మాట తప్పరు అని చెప్తున్నాడు. ఇక అప్పుడు విప్రాయ ప్రకటవ్రతాయ భవతవే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదేత్రిపాదధరణిందాస్యామియంచు గ్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగుంజే సాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధరమోసే భువనంబాచర్యంబు బొందగన్. అప్పుడు ఏం చేశాడు? ధర్మాన్ని కాపాడుతానన్నాడు. కాబట్టి గురువులైన మీ మాటను తిరస్కరిస్తున్నందుకు క్షమించండి. అనృత దోషాన్ని పొందుటకు మనస్సు అంగీకరించటం లేదు, నా నాలుక అసత్యమాడుటకి ఒప్పుకోవటం లేదు. ఈ దాన ఫలం ఎలాగా ఉన్నా సరే ఆడిన మాట తప్పుట సముచితం కాదు. అప్పుడు శుక్రాచార్యుడికి కోపం వచ్చింది, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బలి చక్రవర్తి అప్పుడు ఏం చేశాడంటే, ధర్మపత్నినైన వింధ్యావాడిని పిలిచాడు, జలపూర్ణమైన సువర్ణ కలశాన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఆఖరిలో చదివిన పద్యం ఇది. ఆయనకి పాద ప్రక్షాళన చేశాడనమాట. వామమూర్తి పవిత్ర పాదాలపై జలం విడిచాడు. పరమానందంతో బలిచక్రవర్తి ప్రక్షాళన చేసి ఆ పాదాలని చరణామృతాన్ని, ఆ జలాన్ని తన శిరస్సు పైన జల్లుకొన్నాడు. విష్ణు పాదాలని బలిచక్రవర్తి కడుగుచుండగా అప్పుడు ఈర్ష్య, ద్వేషము, క్రోధాలతో శుక్రాచార్యుడు సూక్ష్మరూపం ధరించి కలశ రంధ్రమున ప్రవేశించి కలశము నుండి వచ్చే జలధారని అడ్డుకొన్నాడు. అంటే అంత అవ్యాజమైన ప్రేమ పాపం ఆయన మీద. ఈయన చెబితే వింటలేదు, ఈ రకంగానైనా చేద్దామని, తనకేం జరిగినా పర్వాలేదని కమల ధారాపాత్రకు అడ్డం పడ్డాడు. కలశరంధ్రంలో అడ్డం పడ్డాడు. ఆయన ఊరుకుంటాడా? విష్ణుమూర్తి ఎన్నో
తెలిసినవాడు కదా, ఎవరికి ఎట్టగా పాఠం చెప్పాలో తెలిసినవాడు కాబట్టి ఆ ధార ఆగకుండా ఉండటం కోసం ఆ ఒక దర్భపుల్ల తీసుకుని పొడిచాడు ఆ రంధ్రంలోకి. అప్పుడు అది శుక్రాచార్యుడి కంటికి గుచ్చుకుని ఆయన ఆ కన్ను పోయింది. అందుకనే శుక్రాచార్యుడు ఏకాక్షి అయ్యాడు. అప్పుడు మరి 3 అడుగులు దానం అడిగాడు కదా, ఆ 3 అడుగులు దానం ఇవ్వటానికే కదా ఇప్పుడు ఆ దార పోయిపోతుంటే అది ఆపాడు. అందుకని అప్పుడు ఏమైంది, మరి 3 అడుగులు ఎంత పెద్ద ఇవ్వాలి ఇప్పుడు, అంత పెద్ద అడుగులు వేయాలి కదా, మొత్తం ఆక్రమించాలి కదా. అది ఇప్పుడు చూద్దాం ఏం చేస్తున్నాడు. వామనమూర్తి ఆకారాన్ని క్రమంగా పెంచాడు, భూమి ఆకాశాల వరకు వృద్ధి చేశాడు. ఆ స్వామి తన పాదాన్ని ఒకదాన్ని పృథ్వీ పైన, 2వ పాదాన్ని ఆకాశమందు ఉంచాడు. 3వ పాదాన్ని పెట్టడానికి స్థలము లేక బలిచక్రవర్తి వైపు ఓరగా చూశాడు. బలిచక్రవర్తి విష్ణుమూర్తి యొక్క దివ్య స్వరూపాన్ని తిలకించాడు. మిక్కిలి ఆనందాశ్చర్యాలతోటి 3వ పాదాన్ని మోపటానికి తన శిరస్సును వంచి నమస్కరిస్తూ తన శిరస్సుపై పెట్టవలసిందిగా ప్రార్థించాడు. ఇప్పుడు మరి వెంటనే ఆయన ధార పోశాడు కదా. ఈ క్షితిదానమిచున తండును అతి కాంక్షన్ బరిగ్రహించున తండును దురితచ్యుతులై 100 సంవత్సరములు శతమఖలోకమునన్ గ్రీడసలుపుదురెలమిన్. వాళ్ళు భక్తితో దానం ఇచ్చేవాడు, అంటే భూదానం ఇస్తున్నాడు కదా, ఎంతో భక్తితోటి. శుక్రాచార్యుడు వద్దన్నా కూడా ఇస్తున్నాడు. అలా మహాకోరికతో ఇచ్చుకునేవాడు, అలాగే దోషం పుచ్చుకునేవాడు, ఇద్దరు కూడా దోషము లేని వారులై స్వర్గలోకంలో 100 సంవత్సరాలు హాయిగా ఉంటారు. ఆ తర్వాత ఆయన ఎలా తన విశ్వరూపాన్ని చూపాడో రేపు తెలుసుకుందాం. స్వస్తి.